వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడా, ఈ ధ్యానాలకు అవసరమైన ఆర్థిక కృపనివ్వండి. కాంపిటేటివ్ వరల్డ్ కండిషన్స్ మధ్యలో మీ చిత్తము జరిగించుము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోనండి. 18 వచనాలు వరుసగా చదువుకుందాం. పౌలు కొరింథీ సంఘాన్ని అడుగుతున్న మాటలు ఇవి. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొనదలుచుకున్నామా, మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్ద మాకైనను, మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? 2 ప్రశ్నలతో మాట్లాడుతున్నాను. మీకు మాకు మధ్యన ఉన్న సంబంధం మీరెరుగుదురు, మేమెరుగుదుము, ప్రజలు ఎరుగుదురు. కాబట్టి మేమెవరో మీకు చెప్పటానికి లేఖ రాయక్కర్లేదు. మీరెవరో మాకు తెలియటానికి మీరు మీ గురించి చెప్పక్కర్లేదు. మనమెవరో ప్రజలకు చెప్పక్కర్లేదు అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. ఈ 3 మీద కూడా ఇవాళ ప్రపంచం ఆధారపడింది. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. నేను మీకేమవుతానో మీరు ఎరిగి ఉన్నప్పుడు నన్ను గురించి నేను మీకు సిఫారసు ఇవ్వక్కర్లేదు, లేఖ రాసుకోక్కర్లేదు. నేనెవరో మీకు తెలియకపోతే నేను నన్ను గురించి మీకు లేఖ రాయాలి. మీరెవరో నాకు తెలియకపోతే మరొకరు మిమ్మల్ని నాకు పరిచయం చేస్తూ సిఫారసు ఇవ్వాలి. నేనెవరో మీకు తెలుసు, మీరెవరో నాకు తెలుసు, మనమెవరో ప్రజలకు తెలుసు. కాబట్టి ఎవరు ఒకరిని గూర్చి ఒకరు మాట్లాడనక్కర్లేదు, సిఫారసు చేయనక్కర్లేదు. ఎందుకు అని అనగా, హృదయము మీద వ్రాయబడి ఉండి, మా హృదయము మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకుంటున్న మా పత్రిక మీరే కదా. మీరెవరు అని అంటే, మా హృదయాల మీద మిమ్మల్ని గురించి ఏదైతే రాయబడిందో దాని యొక్క భౌతిక ప్రత్యక్షత ప్రజలు మిమ్మల్ని చూచి తెలుసుకున్నారు. You are representing our attitude before people. నాకు ఇవాళకి కూడా పెద్ద సంఘర్షణ ఏంటంటే, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ క్రిస్టియన్, నేను బైబిల్ వాల్యూస్తో లోకాన్ని ఛాలెంజ్ చేయాలా, లేక లోకం యొక్క పరిస్థితులు నేను అడాప్ట్ చేసుకుని లోకం ముందు నీకు నాకు తేడా ఏమి లేదు అని తలొగ్గి కూర్చోవాలా? ఇవాళకి సంఘర్షణ. చాలా పెద్ద పెద్ద సేవకులు తలంచి, ఓ లోకమా, ఓ డబ్బు నీకు దాసోహం, ఓ ఐశ్వర్యమా, వస్తు సముదాయమా నీకు దాసోహం, మేము మీకంటే భిన్నం కాదు అని లోకానికి చాటి చెప్పటంలో తల దించి తల వంచి రాజీ పడ్డారు.
యేసుక్రీస్తు ప్రభువు అన్కాంప్రమైజ్డ్ స్పిరిట్. ఈ లోకంలో ఎక్కడ రాజీ పడలేదు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇప్పుడు ప్రసంగం మొదలు పెడితే నా ప్రసంగం ఈ ఒక్క సపోర్టింగ్ వర్డ్కే ప్రసంగం అయిపోతుంది, అరగంట సేపు. 3 కాన్సెప్ట్స్. 1, నేనెవరో మీకు తెలుసు. 2, మీరెవరో నాకు తెలుసు. 3, మనమెవరో ప్రజలకు తెలుసు అన్నాడు. ఇది ఇవాళ ఉందా సంఘంలో? దైవజనుడి యొక్క మనస్సులో ఏదైతే సంఘాన్ని గుర్చిన యాటిట్యూడ్ ఉందో దాని రిప్రజెంటేషన్ పబ్లిక్లో వాళ్ళ లైఫ్ ఉందా? కానీ ఆ రోజు పౌలు చెప్పగలిగాడు, మీరు మా పత్రిక అయి ఉన్నారన్నాడు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ చర్చ్ మెంబర్ outside the society, or outside the church and inside the society? సంఘమునకు వెలుపట సమాజములో నీ సంఘములోని సభ్యుని యొక్క ముఖ చిత్రం ఎట్లా ఉంది? జీవిత ముఖ చిత్రం. క్రైస్తవుడు లంచం మానేశాడు, పుచ్చుకోవటం ఇవ్వటం. క్రైస్తవుడు కట్నం మానేశాడు, పుచ్చుకోవటం ఇవ్వటం. క్రైస్తవుడు త్రాగుడు మానేశాడు, త్రాగటం త్రాగించటం. క్రైస్తవుడు అబద్ధమాడడు. అది ముఖ చిత్ర, జీవిత ముఖ చిత్రం క్రైస్తవుడిది. ఒక సేవకుని యొక్క హృదయంలో నా సంఘం ఎట్లుండాలని ఒక యాటిట్యూడ్ లేకపోతే ఆ యాటిట్యూడ్ యొక్క రిప్రజెంటేషన్ సొసైటీలో ఆ చర్చ్ ఎట్లా చూపించగలుగుతుంది? చాలా సంఘాలు నేను పరిశీలన చేసి మాట్లాడుతున్నాను. దే ఆర్ జస్ట్ సండే చర్చ్ కమర్స్, నాట్ ద రియల్ క్రిస్టియన్స్. షేమ్. వాళ్ళు అంత యొక్క క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు ఫెస్టివల్ విజిటర్స్ ఫర్ జెరూసలేం టెంపుల్. అట్లా అంటాడు. నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్, నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిపెంటెన్స్ ఇన్ ద చర్చ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే. ఏమీ లేదు. వాడు ఆరాధనకు రమ్మంటున్నారు కానీ పశ్చాత్తాపడ్డారా అనే ప్రశ్న అడగటం లేదు. రిపెంటెన్స్ అనే పదం చర్చెస్లో వాడటం మానేశారు. ఎందుకంటే రిపెంటెన్స్ సేవకుడికి లేదు కాబట్టి. If the pastor or the evangelist really repented and repenting every time for his all kinds of iniquities before God, he will always talks about the repentance wherever he goes. వాడు రక్షణ పొందినవాడు, పశ్చాత్తాప పొందినవాడు అయితే పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడతాడు. పౌలు మాట్లాడుతున్నాడు, మీరు మా పత్రికలు సమాజం ఎదుట చదవబడేటట్టుగా మేము మిమ్మల్ని మా హృదయంలో ఏదైతే వాట్ వీ ప్లాన్డ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యూ ఆర్ ఎ రిటన్ ప్యాంప్లెట్ ఫర్ పీపుల్. ప్రజలకు నువ్వు అలాంటి పత్రిక కనపడుతున్నావు. అదే రాస్తున్నాడు. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయాలనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై మీరు తేటపరచబడుచున్నాను. దాట్ ఈస్ ద ఛాలెంజ్ టుడే. మీరు చర్చ్, మీరు సహవాసం, మీరు సంఘం, మీరు ఎలా తేటపరచబడుతున్నారు? క్రీస్తు పత్రికగా తేటపరచబడుతున్నారు. ఏ విధంగా? మీ హృదయం అనేది పలక మీద పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన వారిగా, మా పరిచర్య మూలముగా వ్రాయబడిన పత్రిక మీరన్నాడు. మనం చర్చిలో చెప్పే ప్రసంగమే 40 నిమిషాలు, అరగంట. అది వారానికి ఒకసారి.
వారం దినాలకు ఒక అరగంట ప్రసంగం చెప్తే అరగంట ప్రసంగంలో మనం చేసే వాక్య పరిచర్య మూలంగా మరలా వారం దినాలు సమాజంలో ఆ విశ్వాసి వెళ్ళి, ఆ సంఘ సభ్యుడు వెళ్ళి సమాజానికి తాను క్రైస్తవుడని చెప్పగలిగే, చాటగలిగే స్థితిలో అతడు దేవుని ఆత్మచేత హృదయమందు తాకబడిన అనుభవాన్ని ఉంటున్నాడా? ఇది ప్రశ్న. పౌలైతే బల్లగుద్ది మరీ చెబుతున్నాడు, మీరు తేటపరచబడుచు ఉన్నారు. And you show that you are a letter from Christ delivered by us. You are a letter from Christ delivered by us, written not with ink but with the Spirit of the living God, not on tables or stones but on tables of human hearts. భౌతిక రాళ్లపై చెక్కిన, కాగితాలపై, తోలుదట్టీలపై చెక్కిన అక్షరాలు కాదువి, ఆత్మ ద్వారా హృదయంలో రాయబడ్డాయి. దాట్ ఈస్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. అదే రక్షణ అనుభవం. నీవు రక్షణ అనుభవం కలిగి ఉంటేనే సమాజంలో నువ్వు క్రైస్తవుడుగా జీవించగలుగుతావు. గుడికి వెళ్ళిన ప్రతి వాడు క్రైస్తవుడు కాదు, ఇన్ ద సైట్ ఆఫ్ బైబిల్ అండ్ గాడ్. ఈ రాత్రికాలం దేవుని వాక్యం వింటున్న మనం కొంచెం పరిశీలన చేసుకుందాం. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది. పౌలు గారు చెబుతున్న మాటలు చాలా గంభీరమైన మాటలు. మా పరిచర్య మూలంగా మీరు మారారు అని అనుకుంటున్నప్పుడు అది మా సామర్థ్యం వలన కలిగినది కాదు. మేము క్రీస్తు ద్వారా దేవుని ఎడల నమ్మకం కలిగి ఉన్నాము. మా అంతటా మేమే ఏదో అయినట్టుగా ఆలోచించుకోవటానికి కూడా సమర్థులం కాదు. మా సామర్థ్యం దేవుని వల్ల కలిగింది, మా వల్ల కలిగింది కాదు. అవర్ పొటెన్షియాలిటీ ఈజ్ ఆఫ్ గాడ్. Such is the confidence that we have through Christ toward God. Not that we are sufficient in ourselves to claim anything as coming from us, but our sufficiency is from God. Our sufficiency, మన యొక్క సామర్థ్యం దేవుని వల్ల కలిగింది. మాలో ఏమీ లేదంటున్నాడు పౌలు గారు. మా గొప్పదనం కాదన్నాడు. ఒక సంఘాన్ని ఉన్నతమైన, మహోన్నతమైన స్కేల్ పైన ప్రజెంట్ చేసే సామర్థ్యం మా పరిచర్యలో దేవుడిచ్చిందే తప్ప మా టెక్నిక్ కాదు, మా యొక్క మైండ్ వర్క్ కాదు. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇవాళ ఎంతమంది జీవితాల్లో పరిశుద్ధాత్మని కార్యం జరుగుతుంది. అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింప చేస్తుంది. ఆయన మమ్ములను కొత్త నిబంధనకు అనగా ఆత్మకే పరిచారకుల మొగుటకు మాకు సామర్థ్యము కలిగించాడు, అక్షరము కొరకు కాదు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. అక్షరార్థమైనటువంటి అన్వయింపు, నీ సొంత అన్వయింపు నిన్ను జీవింపచేయదు, ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. కనుక డోంట్ గివ్ ద ఇంపార్టెన్స్ టు ద లెటర్ బట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఏ ఉద్దేశమున ఆ లేఖ రాశాడో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ నీకు ఏది అర్థమైందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం కాదు. అక్కడ ఆ వచనం ఆ సమయమున ఎవరికి, ఎందుకు, ఎక్కడ, ఏ విధంగా అప్లై అయ్యేందుకు రాశాడో ఆ కాన్సెప్ట్లో దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప అక్కడ ఇట్లా రాసి ఉంది కనుక నేను ఇట్లా చేస్తానని కాదు. సహోదరుడా, సహోదరి,
మా సామర్థ్యం మా వల్ల కలిగింది కాదు, మా దేవునిదే అని ఒప్పుకున్నారు. ఆత్మ మాకు సామర్థ్యం కలిగించాడని ఒప్పుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల మీద స్వయంగా తానే రాస్తున్నాడు అన్నాడు. మిమ్మలను తన ప్రతినిధులుగా సమాజంలో నిలబెడతాడన్నాడు. కనుక పశ్చాత్తాపము ప్రధానమైనటువంటిది క్రైస్తవ్యంలో. ఎవ్రీ పర్సన్ మస్ట్ రిపెంట్ ఫర్ హిస్ సిన్ఫుల్ లైఫ్ అండ్ సిన్. పాపమును గురించి, పాపము యొక్క ఆ స్వభావమును బట్టి నిత్యము పశ్చాత్తాపముతో మనం ప్రభు దగ్గర కన్నీరు కార్చాలి. సహోదరుడా, సహోదరి, ఎల్లవేళలా దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. పిరికి ఆత్మనివ్వలేదు, దత్తపుత్రాత్మనిచ్చాడు. మనము క్రీస్తు యొక్క వారసత్వంలో అనుమతించబడ్డాం, అంగీకరింపబడ్డాం దేవుని చేత. ఇది మీలో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. మరియు మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదై మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోచున్నదై ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంత మహిమ గలది, ఎంత అధికమైన మహిమ గలది అవుతుంది. అత్యధిక మహిమ కలదుగా చేయబడిన ఈ విషయములలో మహిమ లేనిది ఆయన. తగ్గిపోనదే మహిమ గలదై ఉంటే నిలుచుంది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును. రెండు మహిమలు చెప్పాడు. ఒకటి అక్షరార్థమైన ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చినటువంటి మోషే యొక్క ముఖం మెరిసింది, దానిపై గుడ్డ వేసుకుని అతడు ప్రజల యొద్దకు వచ్చాడు. ఆ తరువాత కాలం అది తగ్గిపోతూ వచ్చింది, అది తగ్గిపోయింది. కానీ ఆత్మ సంబంధమైన మహిమ పెరుగుతూ వెళుతుంది. మరి ఇవాళ మీలో ఆత్మ సంబంధమైన మహిమ వెలుగు పెరుగుతోందా, తగ్గిపోతుందా? నేను చెప్పాను కదా, నామమాత్రపు క్రైస్తవులు దీనికి జవాబు చెప్పలేరు. ఇర్మియా భక్తుడు అంటాడు, నేను ప్రకటింపక మానితినా అది నా ఎముకలలో మోయబడిన అగ్ని వలె ఉందంటాడు. అర్థం చేసుకోండి సహోదరుడా, సహోదరి. అలంకార రీతిగా మాట్లాడుతున్నాడు పౌలు. అక్కడ మోషేను మహిమను వర్ణిస్తున్నాడు. మోషే ముఖము మీద ఉన్నటువంటి వెలుగు, మహిమ తగ్గిపోయింది, తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అతడు ప్రభువు సన్నిధిలో ఉన్నప్పుడు ఆ యొక్క మహిమ అతని ముఖము మీద ప్రకాశించింది. అది అక్షరాన్ని తెచ్చిన వ్యక్తి యొక్క మహిమ తగ్గింది అంటూ, క్రీస్తు అయితే పరిశుద్ధాత్మను నిత్యం నీలో ఉంచాడు. ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్, దేవుని సన్నిధి సీనాయి మీద మోషే అనుభవించినప్పుడు 40 రోజులకు అంత మహిమ వచ్చింది. కొండ దిగి వచ్చేసాడు, ప్రభువుతో లేడు, ఆ మహిమ తగ్గిపోతూ వచ్చింది. కానీ మనకు ఆ ప్రాబ్లం లేదు. మనతో నిత్యము పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. ఈ మహిమ తగ్గే ప్రసక్తి లేదు, పెరగటం తప్ప. ఇది పెరగటమే కానీ తగ్గటం లేదు. గొప్ప మహిమకు ఈ పరిచర్య కారణం వద్దు కదా అన్నాడు. ఎస్, ఐ ట్రస్ట్ ఇట్ అండ్ ఐ బిలీవ్ ఇట్. దేవుడు ఈ గొప్ప కార్యాన్ని చేస్తాడు. సంఘము ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అది ఆయన ఇచ్చిన మహిమ సూచన. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండా మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక
పౌలు క్లెయిమ్ చేస్తున్నాడు. మేమట్లా చేయలేదు. దీనికి దానికి ఎట్టా కనెక్ట్ అవుద్దండి? ఇది ఆత్మ సంబంధమైన మాట, అది ఫిజికల్గా బయట కనబడుతున్నటువంటి మహిమ. అదే రాస్తున్నాడు, మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ కలవారమై బహుధైర్యంగా మాట్లాడుతున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను. నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తేటపరచక ఆ ముసుగే నిలిచున్నది. చూడండి, ధర్మశాస్త్రమే ఇంకా అమలులో ఉంది అనుకునేవారు ఆ ముసుగుకు పరిమితమయ్యారు. మోషే ముసుగు వేసుకుని వచ్చినప్పుడు ఇక వారికి ఏం కనపడుతుంది? ధర్మశాస్త్రం అమల్లో ఉందనేది అర్థమైంది కనుక ఇంకా ధర్మశాస్త్రం ఉందనే ముసుగు కిందే యూదా జనాంగం ఉండిపోయారు. అదే కొరింథీయులకు పౌలు గారు రాస్తున్నాడు. మేమైతే అట్లా చేయలేదు. మేము పొందినటువంటి ఆ ఆత్మ యొక్క ప్రత్యక్షతల యొక్క మహిమను బయటికి అట్లా వదిలాం, మేము దాచుకోలేదు మా జీవితాలు అన్నాడు. నేటి వరకు మోషే గ్రంథం చదువుతున్న వారి మీద ఆ ముసుగు నిలిచే ఉంది, కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు త్రిప్పబడునో. ధర్మశాస్త్రము మీద నుండి మీ దృష్టి ఎప్పుడు యేసుక్రీస్తు వైపు తిరుగుతుందో అప్పుడు మీకు ధర్మశాస్త్రపు ముసుగు తొలగిపోతుందన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క వాక్యపు వెలుగు నీపై సంపూర్ణంగా ప్రసారమవుతుందో ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క భావాల నుండి నీవు వెలుపట్టుకొచ్చేస్తావు అన్నాడు పౌలు. ఇప్పటికీ చాలామంది పదాజ్ఞల గురించి మాట్లాడుతున్నారు. మనము ధర్మశాస్త్రమునకు లోబడిన వారము కాదు, ధర్మశాస్త్ర ఆచరణ వలన పరలోకానికి వచ్చిన వాళ్ళం కాదు. మనం క్రీస్తు యేసు రక్తమునందలి విమోచనం ద్వారా మనం పరలోకానికి వచ్చిన వాళ్ళం. మన నీతి వల్ల వచ్చిన వాళ్ళం కాదు. మనం క్రీస్తు యొక్క నీతి మనపై కప్పబడినందున పరలోకానికి రాగలుగుతున్నాం మనం. కనుక అది వేరు, ఇది వేరు. అదే పౌలు మాట్లాడుతున్నాడు. అది కొట్టివేయబడింది. యేసుక్రీస్తు నందు ధర్మశాస్త్రము సంపూర్ణముగా నెరవేర్చబడి తొలగించబడింది స్వయంగా. ఇప్పుడు కృప కిందకే వస్తున్నాం, కానీ ధర్మశాస్త్రం కింద లేం మనం. ఒక్క మాట తెలుసునా, నీ పాపము వలన నీవు నరకానికి పోవటం లేదు. నీ పాపము యొక్క శిక్ష యేసుక్రీస్తు నీ బదులు భరించాడు. యేసును అంగీకరించకపోవటం వల్ల నువ్వు నరకానికి వెళ్తావు. ఏ మానవుడు కూడా పాపం వల్ల నరకానికి వెళ్ళటం లేదు. ప్రతి మానవుడు క్రీస్తును అంగీకరించకపోవటం వల్ల వెళుతున్నాడు నరకానికి. ఎందుకంటే పాపానికి సంపూర్ణ శిక్ష యేసుక్రీస్తు శరీరమునందు యేసుక్రీస్తు అనుభవించాడు, నెరవేర్చాడు. కనుక ఆడామ్స్ మొదలుకొని, ఆదాము గారు మొదలుకొని ఇప్పటి వరకు ఏ మానవుడు కూడా తన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళకుండా దేవుడు సకల మానవాడి యొక్క పాపాన్ని సంపూర్ణంగా యేసుక్రీస్తు శరీరం మీద శిక్ష వేసి మరి తొలగించేశాడు. పాపాన్ని, దాని ప్రభావాన్ని తొలగించాడు. మనుషులందరూ కూడా రక్షించబడ్డకు అవకాశం ఇచ్చి రమ్మని ఆహ్వానం ఇచ్చాడు. యేసును అంగీకరించిన వాడు ధన్యుడవుతాడు. అతనికి మరణము లేదు, అగ్నిగుండము లేదు. గుర్తుపెట్టుకోండి. కనుక పరిశుద్ధాత్మ చేత నీ యొక్క అంతరంగములో వ్రాయబడినటువంటి ఆ గొప్ప వెలుగు సువార్త నిన్నెన్నడూ తల ఉంచుకునేవాడుగా చేయదు, నిన్ను తలెత్తుకునేవాడుగానే, నీ మహిమ ప్రసారకునిగానే చేస్తుంది తప్ప నీది తగ్గిపోవు మహిమ కాదు. నీ మహిమ తగ్గిపోయేది కాదు, నీ మహిమ పెరిగేదే. మనందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే, ప్రభువు యొక్క పోలికగానే మార్చబడుచున్నాము.
And we all with unveiled face, beholding the glory of the Lord, are being transformed into the same image from one degree of glory to another. For this comes from the Lord, who is the Spirit. ప్రభువగు ఆత్మ ప్రభువుని ఆత్మగా పోల్చాడు. ప్రభువగు ఆత్మ చేత ఆయన పోలికగా ఉండటకు మనము చేయబడుచున్నాం, మార్చబడుచున్నాం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రం. You will be delivered from the law of Moses when you are in the Spirit of God. దేవుని ఆత్మ నీ హృదయములో ఉంటే నీవు ధర్మశాస్త్రమునకు ఎన్నటికీ లోబడిన వాడము కాదు. You are redeemed one and you are delivered from the law of Moses. ఇవాళ ఈ ట్రూత్ ఎంతమందికి తెలుసు? ఇంకా పుణ్యం చేసుకుంటే పరలోకానికి వెళ్తాం అనుకునే క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకు కూడా నీతి క్రియల చేత పరలోకానికి వెళ్తాం అనుకునేటువంటి అమ్మాయి క్రైస్తవులు ఉన్నారు, బోధిస్తున్న బోధకులు ఉన్నారు. నీ క్రియల చేత కాదు, నీ నీతి చేత కాదు, నీ మంచి చేత కాదు, నీవు క్రీస్తు యేసునందు ఉంచిన విశ్వాసం వల్ల కృప చేత రక్షించబడతావు. ఇది నువ్వు గుర్తెరగాలి. 3వ అధ్యాయం ముగించాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. వాక్య ప్రసారమునకు ఆర్థిక సహకారులను పంపండి. నన్ను మీ చేతికి అప్పగించుకుంటూ, మా ప్రేక్షకులను అప్పగించుకుంటూ, మీ స్వాధీనాన్ని ఉంచుకొని నడిపించుకునమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక, ఆమేన్.